ఎవ్వలన్నా ఏమన్నా అనుకొని కడుపులు ఏం పెట్టుకోకుండా మాట్లాడుతుంటాడు ఎమ్మెల్యే రాజాసింగ్ సారు. అందులో దేవుళ్ళ గురించి దేవుని గుళ్ళ గురించి ఎవరన్నా లొల్లికి తయారైతే అందరికంటే ముందుగల సారే లడాయికి పోతుంటాడు. పండుగకు ర్యాలీలు తీసి ధూమ్ ధామ్ చేస్తుంటాడు. అట్లనే ఇప్పుడు అయోధ్యల రామ మందిరం షురూ కాబోతున్నది కదా, అగో అందుకే సార్ తన మనసులున్న కోరిక బయట పెట్టిండు. ఇంతకు సార్ కోరిక ఏంటిదనుకుంటుర్రు చూడుర్రి మీరే. 500 रुपए के नोट पर हमारे रामचंद्र जी की तस्वीर हो। ये भारत देश में 100 करोड़ हिंदू रहता है। ये 100 करोड़ हिंदुओं की डिमांड है, मांग है, और इस मांग को पूरा करें. ఇన్నరా 500 రూపాయల నోటు మీద శ్రీరాముని బొమ్మ వేయాలి. 100 కోట్ల మంది హిందువులు గదే కోరుకుంటారు అన్నట్టు మాట్లాడిండు సారు. అమెరికా, థాయిలాండ్, యూరోప్ దేశాలే కాదు, ఇండోనేషియా అసోంటి దేశాలలో కూడా నోట్ల మీద మన దేవుళ్ళను ముద్దరేస్తున్నారు. మరిగా 100 కోట్ల మంది హిందువులు ఉన్న దేశంలో నోట్ల మీద శ్రీరాముని బొమ్మ ముద్దరేస్తే ఏమైతుంది అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. 500 నోట్ల మీద శ్రీరాముని బొమ్మ వేయాలి అని పిఎం మోదీ సార్ను కోరిండు. మహారాష్ట్రలో ఉన్న శంభాజీపూర్ అనే జాగల మీటింగ్ అయితే రాజాసింగ్ సార్ గిట్లా మాట్లాడిండు. ఇక ఇప్పటికే 500 నోట్ల మీద శ్రీరాముని బొమ్మ అచ్చుగుద్దుతున్నారని మొన్నటిదాకా పోటువోలు ఇంటర్నెట్ లో పొట్టు తిరిగినాయి, పుకార్లు లేచినాయి, పూట అయింది. ఇక అంతా చూసి అంత వట్టిదే, అసోంటిది ఏం లేదన్నారు నోట్లు ముద్దరేసే ఆఫీసర్లు, సర్కారోళ్ళు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే రాజాసింగ్ ముచ్చట్లతోని మళ్ళోసారి 500 నోట్ల మీద శ్రీరాముని బొమ్మ వేయాలి అన్నటోళ్ళు లేచి కూకుంటున్నారట. ఇక ఇది ఇట్లుంటే ఊకూకే ఫోన్లు చేసి బుగులు పట్టిస్తున్నారని తాపకోసారి పోలీసు వాళ్ళకు షికాయతులు చేస్తుంటాడు కదా రాజాసింగ్ సారు. ఇక ఇన్నొద్దులకు సారును బుగులు పట్టించేటోడు ఎవడో తెలిసిందట. తెలంగాణ పోలీసు వాళ్ళు గాళ్ళు అట్టుపుట్టుగాని కనిపెట్టిర్రాట. కమిషనర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నా. ఎందుకంటే నేను ఇచ్చిన కంప్లైంట్ పైన వారు ప్రత్యేకంగా ఒక టీం తయారు చేసి నాకు ఎవరు మెసేజ్ చేస్తున్నారు, నాకు ఎవరు ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి ఐడెంటిఫై చేసినారు కాదన్నట్టు. చంద్రాయన గుట్టకెళ్లి ఎడారి దేశాలకు పోయిన మహమ్మద్ కాసిం అనేటోడే ఎమ్మెల్యే సార్కు గిన్నొద్దులు ఫోన్లు చేసి ధమ్కీలు ఇచ్చిండట. ఇక కనిపెట్టిర్రు ఎటనన్నా హైదరాబాద్ కు పట్టుకొచ్చి లోపటేయ్యిర్రా అన్నట్టు కోరిండు సారు. మరి ఏం చేస్తారో చూడాలి.